ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు మనం ఊరించే వంట కోసం హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న నేహావాడి ఇంటికి వచ్చేసామండి. చూసారు కదా, చక్కగా గరిటెతో వెల్కమ్ చెప్పేసింది నాకు కూడా. సో చక్కగా ఇద్దరం గరిటెలు పట్టుకొని రెడీ అయిపోయామండి వంట చేయడానికి. నేహా రెడీయా? రెడీ. సో ఇప్పుడే కాదు, చేద్దాం వంట. ఇంతకీ ఎలా ఉన్నావు? ఫైన్. గుడ్. ఏం చేస్తున్నావు నువ్వు? 10th క్లాస్. సో ఇప్పుడు 10th కి వెళ్ళావా? స్టార్ట్ అయినాయి క్లాసెస్? టెన్షన్ కూడా స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందా? మరి వంట చేస్తావా ఇంతకి? చేస్తాను. పర్లేదా? అది కూడా టెన్షన్ గా చేస్తావా? ఏం లేదు, పర్వాలేదు, చేస్తాను. పర్లేదు, చేస్తావు. సో వంట వచ్చు నీకు. సో ఇప్పుడు నువ్వు చేస్తే నేను హాయిగా తినేయొచ్చు హ్యాపీగా. ఏం డౌట్స్ అక్కర్లా. ఏం లేదు. సో ఇంతకీ ఈరోజు ఏం గురించి వంట చేస్తున్నావు? మష్రూమ్ పకోడీ. మష్రూమ్ పకోడీ బాగా ఇష్టమా నీకు? బాగుంటాయా టేస్టీగా పకోడీలు? ఎందుకంటే మష్రూమ్ పకోడీ నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం తింటాను కూడా. ఎందుకంటే మనం మష్రూమ్తో కూరలు చేసుకుంటాము అంతే కదా. సో నీకు పకోడీలు చేయడం వచ్చి ఇప్పుడు మీరు తిన్నాక చెప్తారు కదా ఎలా చేశాను, అప్పుడు తెలుస్తుంది మష్రూమ్ పకోడీ అంటే ఏంటో. సో అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పటిదాకా వెయిట్ చేద్దామా? సో ఇప్పుడు నువ్వు 10th రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టు అనమాట. ఓకే, చూసారు కదండి, చక్కగా నేహా ఈరోజు మన కోసం మష్రూమ్ పకోడీలు చేయబోతోంది. మరియు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ పకోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 200 గ్రాములు, శనగపిండి 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. నేహా స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాం. పిండి కలుపుకుందామా? పిండి కలిపి ఓకే. స్పూన్ కొన్ని మష్రూమ్స్ వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఆ స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి వేసుకుందాం క్రిస్పీ కోసం. క్రిస్పీనెస్ వస్తుందా నెయ్యి వేసుకుంటే? ఓకే. కరివేపాకు వేసుకుందాం. ఓకే. కొత్తిమీర. సో అన్నీ చక్కగా కలిపేసుకోవటం అనమాట. ఓకే. సో మనం పకోడీలకు ముందు జనరల్గా ఎలా అయితే పిండి కలుపుకుంటామో దీనికి అంతే. ఓకే. ఓకే. సో ఇంకా వాటర్ వేసి కలిపేద్దామా? సో చక్కగా మష్రూమ్స్ కి మనం వేసిన పిండి మసాలా అంతా పట్టేస్తే ఇంకా పకోడీలు వేసేసుకోవటం. ఎక్కడ నేర్చుకున్నావు నేహా ఈ పకోడీలు వేయటం? మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర. ఓకే. సో మమ్మీ చక్కగా ఇలా వెరైటీ స్నాక్స్ అన్ని చేసి పెడుతుంటారా? సో ఇప్పుడైనా వేసావా? ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నావా నా కోసం? వేసాను. వేసావా? బాగా వచ్చినాయి అప్పుడు? ఓకే. ఇలా కలిపేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఓకే. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసి నేహా ఆయిల్ హీట్ అవుతుంటుంది. చక్కగా మనం బ్రేక్ తీసుకుందాం. ఈలోపు నేహా ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పకోడీలు వేసేసుకుందామా? ఓకే. సో ఎప్పుడైనా చక్కగా హాలిడేస్ ఉంటే ఇలా ట్రై చేస్తుంటావా? చేస్తాను. ఎప్పుడైనా మమ్మీ లేకపోతేను నీకు ఏదైనా తినాలనిపించేస్తాను చేస్తాను. సో ఎప్పుడైనా ఏదైనా బాగా ప్రయోగం చేసిన ఇదే ఉందా? అలా ఏం లేదు కానీ చేస్తాను. తెలిసిన ఐటమ్స్ చేస్తావు అనమాట. ఓకే. ఫస్ట్ ట్రై చేసినప్పుడు మమ్మీ పక్కన ఉంటుంది, వచ్చాక నేను చేసేస్తావు. ఓకే. ఇంకేం వచ్చు నీకు వంటలు? ఏం చేస్తావు? ఆలూ ఫ్రై, బెండి ఫ్రై, ఫ్రైస్ అన్నీ వచ్చా? ఓకే. నువ్వు ఒకదానివేనా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఏం చదువుతున్నాడు? అన్నయ్య బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో చక్కగా నువ్వు వండేసి అన్నయ్యకి పెడుతుంటావా? లేకపోతే వద్దు నాకు నువ్వే తినంటాడా మీ అన్నయ్య? ఏం లేదు, తింటాడా పాపం. ఓకే, మంచి అన్నయ్య.
డాడీ ఏం చేస్తుంటారు నేహ? డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్. మమ్మీ? మమ్మీ బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఓకే. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంతసేపు ఫ్రై చేసి చక్కగా తీసేసుకొని హ్యాపీగా లాగించేయచ్చు అనమాట. ఓకే. సో నీ వంటలు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి పెట్టావా? ఏమన్నారు? బాగున్నాయని చెప్తారు. బాగున్నాయని చెప్పారా? అంటే ముందు నువ్వు చేసావని చెప్పావా, లేకపోతే జనరల్గా అలా పట్టుకెళ్ళి తిన్న తర్వాత చెప్పావా? లేదు, నేను చేసి పెడతాను వాళ్ళకి. నువ్వు చేసి పెడతావా? ఓకే. ఓకే. సో నేహ, వాట్ యు వాంట్ టు స్టడీ ఫర్దర్గా? నేను ఇంజనీరింగ్ చేసి జాబ్ చేద్దాం. ఇంజనీరింగ్ చేసి జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే. సో ఎలాగో ఈ 2 years నీకు 10th ఇంటర్ ఇదంతా కూడా బిజీగా అయిపోతుంది కదా. సో అప్పుడు కొంచెం ఈ వంటలు పక్కన పెట్టేలే, పర్లేదు. సో తప్పదు కదా స్టడీ అన్నప్పుడు కదా. అవును. ఓకే, తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. పట్టుకో. ఓకే. సో చక్కగా ఈ మష్రూమ్ పకోడీని సాస్తో తింటే బాగుంటుంది. మష్రూమ్ పకోడీ రెడీ అయింది. మీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. నేహ తయారు చేసిన మష్రూమ్ పకోడీ వేడివేడిగా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ పకోడీ తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ పకోడీలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, తరిగిన మష్రూమ్స్, కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, నెయ్యి, కరివేపాకు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఆపై ఈ పిండిని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, మష్రూమ్ పకోడీ రెడీ. వీటిని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.